అంటే మంచి మంచి మేధావులు ఏప్రిల్ నెలలో పుడతారు కాబట్టి మా నిరంజన కూడా ఏప్రిల్ నెలలో మన అన్న పేదల పెన్నిది విద్యావంతుడు పట్టువదలని విక్రమార్కుడు మనందరి అన్న నిరంజన్ రెడ్డి అన్న గారు స్టేజ్ మీదకి వచ్చి ఈ యొక్క అంబేద్కర్ యొక్క గొప్పతనం గురించి అదేవిధంగా మనందరికీ తన పుట్టినరోజు కానుకగా మనందరికీ చిన్న సందేశం ఇవ్వవలసిందిగా కోరుకుంటూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాం. మొబైల్ వదిలేసాను మొబైల్ అన్న మీరు కొంచెం వెనక జరగండి. ముందుగా జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా గౌరవ పెద్దలందరికీ పేరు పేరున 4 మండలాల గౌరవ పెద్దలకు మా ఆచారం రామన్న కనిపిస్తున్నాడు, మా కౌన్సిలర్ వెంకటరెడ్డి గారు, జంగారెడ్డి గారు పేరు పేరున ఎవరు క్షమించాలి, ఎవరు పేరు చెప్పకుండా గౌరవ పెద్దలందరికీ దయచేసి మా సింహారెడ్డి గారు నేను పేరు చెప్తే బాగుంటుంది, సీనన్న గారు, అభయ గౌడ్ గారు, ఇక మోతీరామ్ నాయక్ గారు, ప్లీజ్ మరొకసారి చెప్తున్నా మా గౌరవ కౌన్సిలర్లు యాదగిరి గారు, పాండు గారు, మా నందు గారు ప్లీజ్ నన్ను క్షమించాలి, ఎవరి పేరు చెప్తలేను. కమలాకర్ గారు అందరికీ నన్ను ఆశీర్వదించడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. నేను 23 సంవత్సరాలకు
జరిగింది. 1 నుంచి ఇప్పటి వరకు ప్రజా జీవితంలో మీ అందరి ఆశీర్వాదాలతో ముందుకెళ్తా ఉన్నాను. నేను ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రత్యక్ష ఎన్నిక గెలవలేదు. ఆదిపట్ల అయితేనేమి, కప్పాడ అయితేనేమి, మంచాల అయితేనేమి, మరొకసారి ఆదిపట్ల ఎంపీపీ కానీ ఎప్పుడైనా ఇక్కడ ఉన్న చాలా మంది నా గురించి అనేక సార్లు జైళ్ళలోకి వెళ్ళొచ్చినారు. పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన ప్రతి అన్నకు, తమ్మునికి, మా దర్శన్ పెద్ద లాంటి పెద్ద మనుషులకు, మా మోతీరామ్ నాయక్ లాంటి పెద్ద మనుషులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నా యొక్క నమస్కారాలు. నాకు శక్తి ఉన్న రోజులు, నాకు ఆ భగవంతుడు శక్తి ఉన్న రోజులు పేద ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని గత 2016 నుంచి, మీకు 2016 నుంచే తెలుసు. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు, సోదరులారా మీరందరూ వినాలి, మా గౌరవ పెద్దలు వినాలి, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో నక్సలైట్లు రాజ్యం వెళ్తున్నారు. చిన్న ప్లీజ్ ఇక్కడ నక్సలైట్లు రాజ్యం వెళ్తున్నారు. నాయకుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. అయినప్పటికీ నేను ధైర్యం చేసి మంచాల, యాచారం, ఇబ్రాహీంపట్నం 3 మండలాల పోలీస్ స్టేషన్ పరిధిలో వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేసి అప్పటి సిపి గారు, మొన్న డీజీపీగా పదవి విరమణ చేసిన మహేందర్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్ గా పిలిపించిన, ఓన్లీ క్రీడాకారులనే స్టేట్ మీద కూర్చోబెట్టిన. అప్పుడు పుష్పలీల మంత్రి ఉండే, నేను ఆహ్వానించకుండా వచ్చిన. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమము, యువకులకు ధైర్యం నింపే కార్యక్రమము. యువకులే మా చీఫ్ గెస్ట్ అని చెప్పి యువకులకే పెద్దపీట వేసి ఆ యొక్క టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజే నాకు 2-3 లక్షల రూపాయల ఖర్చు అయినాయి. ఇటకల భూమి కొంటే 50 ఎకరాల భూమి వస్తుంటే 2001లోని వాలీబాల్ టోర్నమెంట్ పెట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యువత అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అని బలంగా నమ్మేవాడిని. కాబట్టి మీ అందరికీ, నాకు ప్రోత్సహించే యువకులందరికీ నాకు బాగా గుర్తుంది. నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మా పెద్ద మనిషి ఉన్నాడు, నా ఎంబడి ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఒక 10 మంది కూడా లేరు అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఓటు హక్కే లేదు, అందరు పరిచయం అయినారు. ఏం రానైనా ఈడెట్లా గెలుస్తాడు, ఈ నెంబర్ తిరిగేటోనికి ఓన్కి ఓటే ఎక్కలేదని. అది యువత యొక్క పవర్ అని నా జన్మదిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎవడండి సావుల కాడికి వచ్చింది? ఏ నాయకుడైనా మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నాడన్నా 12-13 ఏళ్ళల్లో ఒక సావు కాడికి వచ్చింది చూసినాడు. నిన్న మొన్న వస్తున్నాడు. ఇంకో లీడర్లు అయితే వాళ్లకు ఎలక్షన్ అప్పుడు వచ్చే నాయకులు తప్ప మళ్ళీ ఎప్పుడు రారు. ఈ రోజు ఇబ్రాహీంపట్నంలో ప్రతి సావు కాడికి, ప్రతి గణేష మండపానికి, ప్రతి పెళ్లికి నాయకులను దించినారంటే మీ యువకులు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఎంపీపీ అయినాక 2016 నుంచి ప్రతి పేదవాడికి విద్యా అభివృద్ధి చెందితేనే మన యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. నిజంగా ఈ రోజు కూడా మొత్తం రాష్ట్రంలో లెక్కలు తీసుకుంటే నేనే ఉన్నాను. ఒక రెడ్డి పిల్లగాన్ని సిటీ దగ్గర ఉన్న ఆదిపట్ల గ్రామం, మా అమ్మకు చదువు రాదు, మా నాయనకు చదువు రాదు, ఇద్దరు అంగోడా చాప్లే. అంటే ఏంటి? మన ప్రాంతం విద్యలో వెనుకబడ్డది, చదువులో వెనుకబడ్డది. మన ప్రాంతం, మన పిల్లలందరూ బాగా చదువుకోవాలన్న ఆలోచనతో ప్రతి పాఠశాలకు తిరిగి ప్రతి పిల్లోని దగ్గరికి పోయి 2016 నుంచి పుస్తకాలు పంచడం జరుగుతూ ఉన్నది. క్రికెట్ టోర్నమెంట్లు కానీ, వినాయకులకు కానీ నాకు శక్తి ఉన్నంతసేపు యువతకు సహకరిస్తానని మీరందరూ కూడా నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు రాజకీయం ఒక దైవ కార్యం, సాక్షాత్తు భగవంతుని కార్యక్రమం ఏ విధంగా చేస్తామో, మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఎట్లా చేస్తామో నేను రాజకీయం అంతకంటే పరిపూర్ణంగా చేస్తా. ప్రతి పిల్లోడు, ప్రతి పెద్ద ఆయన, ప్రతి అక్క, ప్రతి చెల్లె నాకు ఒక దైవంగా సమానం. మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగించినందుకు ధన్యవాదాలు. ముందర కూడా నన్ను ఆశీర్వదిస్తారని
కష్టంలో ఉన్నా మనం కొట్టేది కుంభస్థలం, మనకంటే ఎత్తు పొడుగున్నోని, మనకంటే ముందున్నోళ్ళని ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతోనే ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను మీ అందరి సాక్షిగా. నాకు బాగా గుర్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, అభిమాన నాయకుడు ఒకటే చెప్పేవాడు, మనసు పూర్తిగా గ్రామంలో ఒక్క కార్యకర్త ఉంటే, ప్రతి ఊర్లో నిన్ను ప్రేమించే ఒక్క కార్యకర్త ఉంటే చాలు, వాడు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు అని చెప్పి. నాకు ఇంత పెద్ద సైన్యం ఉంది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా నాది అదృష్టం, ఆ భగవంతుని అనుగ్రహం. నేను చిన్న పిల్లగాని, నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, అయినా మీరు ఊర్లలో మీ రాజకీయ అవకాశాలు కూడా పోగొట్టుకొని మీరు ఇబ్బందులు పడైనా సరే నాకు మద్దతు ఇస్తున్నారు. నేను రుణం నేర్చుకుంటా. నా ప్రత్యర్థులంతా 70 ఏళ్ళ ముసలోళ్ళు కాబట్టి భవిష్యత్తు మనదే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ మరొకసారి నన్ను ఆశీర్వదించడానికి వచ్చేసిన మీ అందరికీ మనస్పూర్వక ధన్యవాదాలు. ఎల్లప్పుడూ నాకు ఇదే విధంగా తోడుగా ఉండాలని, మీకు నా జీవితాంతం మీకు సేవ చేసిన రుణం తీర్చుకున్నాను మాటిస్తూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
మొబైల్ తీసేయండి అన్న అన్నా మొబైల్ ఇచ్చేసేయండి అన్న ఇచ్చేసే ఇక రైట్ రైట్ ఓకే సార్ ఇక్కడ రైట్ సార్ ఇంకా జరగండి మంచిగా నీట్గా వస్తుంది ఇంకా జరగండి రైట్ రైట్ ఓకే ఇక్కడ చూడాలి అందరూ రైట్ డన్ ఓకే యా ఓకే ఇక్కడ చూడాలి సాల్వాలు తీసేయండి సార్ ఫేస్కు మరీ కనిపించట్లేదు వెనక జరుగు దగ్గర ఎందుకన్నా వెనక జరుగు రైట్ రైట్ ఓకే రైట్ నా హ్యాండ్ ఓవర్ లుక్ హియర్ సార్ రైట్ నిలబడండి అన్న తీసుకురా నిలబడండి కొంచెం వెనక జరగండి మంచిగా ఫ్రీగా సార్ కనిపించట్లేడు బ్రదర్ కొంచెం సార్ కనిపించట్లేడు కొంచెం ఇటు జరగండి మంచిగా రైట్ రైట్ ఓకే ఇక్కడ చూడాలి వన్ సెకండ్ వెయిట్ రైట్ 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 ఓకే సార్ ఇక్కడ చూడాలి అన్న హ్యాండ్ డౌన్ కొన్ని అయిపోయినా అన్నా కొంచెం దూరం జరగండి అన్న మంచిగా వస్తుంది నీడే వెనక జరగండి మంచిగా నీట్గా వస్తుంది వెనక జరగండి మంచిగానే కొడుతుండన్నా నిలవాడు అక్కడ తాగుదాము అడబెట్టు నా తొక్కుతారా సైడ్ కట్టు దానిపైన పెట్టాకు ఆ డీజే ఆడబెట్టు లేకపోతే ఎల్ఈడి వెనకాల పెట్టు లేని పనులు అన్నా కొంచెం వెనక జరగండి అన్న మీరు బ్యాక్ జరగండి మంచిగా నీట్గా వస్తుంది నా మంచిగా మీరే మీ వెనక జరిగితే నీట్గా వస్తుంది అన్న ఫోటో యా లుక్ హియర్ ఇక్కడ చూడాలి రైట్ ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పట్టుబోదలని విక్రమార్కుడు మనసున్న మహారాజు గౌరవనీయులు శ్రీ మరి నిరంజన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినటువంటి అందరి కూడా అంశాలు జరుగుతూ ఉన్నాయి. అంటే అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆపదొస్తే ఎక్కడ కూడా ఎవరైనా చనిపోయినా కానీ పెళ్లి కానీ ఒక యూత్ కనెక్షన్ తీస్తున్నాం సార్ అంటే కూడా ఎక్కడ కూడా ఆపదను ఆదుకుని అన్న మరి నిరంజన్ రెడ్డి గారు అందుకోసం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
వెనక జరగండి. తుమ్మడి శ్రీశైలం ఆధ్వర్యంలో ఇంత పెద్ద యువతను తీసుకొని మర్రి నిరంజన్ రెడ్డి అన్న గారి జన్మదిన శుభాకాంక్షలకు అన్న రామరెడ్డి గారు మన యొక్క ఇంటి పట్ల ముద్దుబిడ్డ మనకు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నా టీవీలో ఉన్న వ్యక్తి ఎక్కడ ఆపుతున్నా మన అందరినీ ఆదుకునే తప్పనటువంటి వ్యక్తి మరి నిరంజన్ రెడ్డి గారు. అన్నగారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంటి పట్ల మట్టి తల్లి మురిసిపోయే విధంగా మన అన్న సేవ అందిస్తా ఉన్నాడు. ఇంటి పట్ల మట్టి తల్లి మురిసిపోయినాదో సంబరపడ్డాదో మట్టి తల్లి మురిసిపోయినాదో సంబరపడ్డాదో. ఓకే ఇక్కడ చూడాలి. సంతోషపడాడు మట్టి తల్లి ఆపద ఉంటే చాలు ఆదుకుని కదులుతాడు వస్తాడు సమస్య తట్టుకొని సంబరపడ్డాడు పేదల అండగా నిలిచినాడు పడుగు బలహీనులకు బాసటగా నిలిచినాడు పడుగు బలహీనులకు బాసటగా నిలిచినాడు పడుగు బలహీనులకు బాసటగా నిలిచినాడు. ఎప్పటి మట్టి తల్లి మురిసిపోయినాదో సంబరపడ్డాదో కాంగ్రెస్ పార్టీలో కదము దొరికి కదిలిండు కాంగ్రెస్ పార్టీలో కదము దొరికి కదిలిండు కాంగ్రెస్ పార్టీలో కదము దొరికి కదిలిండు కాంగ్రెస్ పార్టీలో కదము దొరికి కదిలిండు. కోమటి రంగారెడ్డి అన్నా దండలతోటి కోమటి రంగారెడ్డి అన్నా కాంగ్రెస్ జెండా పట్టి కదిలిండు మాయన్న కాంగ్రెస్ జెండా పట్టి కదిలిండు మాయన్న కాంగ్రెస్ జెండా పట్టి కదిలిండు మాయన్న కాంగ్రెస్ జెండా పట్టి కదిలిండు మాయన్న. నడసిన మాట నిరంజన మాట నడవరు 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 నడసిన మాట నిరంజన మాట నడసిన మాట నిరంజన మాట నడవరు మా కాంగ్రెస్ మాట నిరంజన మాట. రైట్ ఓకే సార్ వెయిట్ చూడాలి. రైట్